జాతీయ జెండా మన గౌరవానికి ప్రతీక. దాని భుజానికి ఎత్తుకుని దేశం కోసం నిలబడడమే దేశభక్తి అని కూటమి పార్టీల నాయకులు పిలుపునిచ్చారు. రాష్ట్ర తెలుగుదేశం పార్టీ పిలుపు మేరకు తిరుపతి ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు, శాప్ చైర్మన్ రవి నాయుడు, యాదవ కార్పొరేషన్ చైర్మన్ నరసింహ యాదవ్, తిరుపతి నియోజకవర్గ ఇన్ఛార్జ్ జేబీ శ్రీనివాస్ ఆధ్వర్యంలో శుక్రవారం సాయంత్రం తిరుపతి నగరంలో భారీ తిరంగా బైక్ ర్యాలీ చేపట్టారు. అనంతరం మాట్లాడుతూ స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో భాగంగా దేశభక్తిని చాటడం, జాతీయ సమైక్యతను పెంపొందించడానికి కూటమి పార్టీల పిలుపు మేరకు ఘనంగా ర్యాలీ చేశామన్నారు. ప్రతి పౌరుడు తాను పుట్టిన భారతదేశానికి సేవ చేసేందుకు ముందుంటారని అన్నారు. ఐక్యతతో దేశ రాష్ట్ర అభివృద్ధికి కూటమి ప్రభుత్వం నిరంతరం కృషి చేస్తామన్నారు. ఓం నమో వెంకటేశాయ. ఈరోజు 80వ సంవత్సరం స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా హరఘర్ తిరంగా ర్యాలీని మన గౌరవ దేశ ప్రధాని మోదీ గారి నాయకత్వంలో హరఘర్ తిరంగా ర్యాలీని ప్రారంభించడం జరిగింది. అదేవిధంగా మన రాష్ట్రంలో మన గౌరవ ముఖ్యమంత్రి గారు, గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు అందరూ కూడా మన ఆంధ్ర రాష్ట్ర వ్యాప్తంగా హరఘర్ తిరంగా ర్యాలీ మొదలుపెట్టడం జరిగింది. ఈ 80వ సంవత్సరం వేడుకల సందర్భంగా దాంట్లో ప్రతి ఇంట్లో కూడా ప్రధాని మోదీ గారి ఆదేశాల ప్రకారం హరఘర్ తిరంగా జాతీయ జెండాను ప్రతి ఇంటిపైన కూడా ఎగరవేయడం, దేశ భవిష్యత్తు కోసం యువత విద్యార్థులు దేశ భవిష్యత్తును తీర్చిదిద్దాలని మన రాష్ట్ర వ్యాప్తంగా దేశవ్యాప్తంగా జరుగుతున్నాయి. అందులో భాగంగానే ఈ యొక్క కార్యక్రమం చేస్తున్నాము. స్వాతంత్ర సమర యోధులు వాళ్ళని స్మరించుకుంటూ ఈ యొక్క హరఘర్ తిరంగా ర్యాలీ ఘనంగా తిరుపతి నగరంలో ఎన్డీఏ కూటమి నాయకుల ఆధ్వర్యంలో ఘనంగా జరుగుతోందని తెలియజేస్తున్నాం. దేశవ్యాప్తంగా ప్రతి భారతీయుడు గుండెల్లో జాతీయ గీతాన్ని స్మరించుకుంటూ, వందే మాతరాన్ని స్మరించుకుంటూ మన జాతీయ స్ఫూర్తిని ఈ స్వతంత్ర భారతదేశంలో మనం వెళ్తున్న విధానాలని స్మరించుకుంటూ ఎంతోమంది త్యాగాల ఫలితం ఈ స్వాతంత్రం వచ్చిన తర్వాత ఈరోజు ప్రతి ఒక్కరూ తలెత్తుకొని గౌరవంగా జీవించే పరిస్థితి ఈరోజు ఉంది. ఈ స్వాతంత్ర దినాన్ని నిరంతరం మనం గుర్తు చేసుకోవాలి. ఎంతోమంది త్యాగాల ఫలితం ఈ స్వాతంత్రం. వారందరినీ స్మరించుకుంటూనే ఈ భవిష్యత్తులో, ఈ నవభారత్లో ఈ దేశం గొప్పగా ప్రపంచ చిత్రపటంలో ఉండేలాగా ఒక పక్క నరేంద్ర మోడీ గారు, ఈ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు అన్ని ప్రాంతాల్లో జాతీయ పతాకంతో ఈరోజు
కార్యక్రమాన్ని నిర్వహించాలని సంకల్పించడం, ప్రతి ఒక్కరిని భాగస్వాములు చేయడం, విద్యార్థి నుంచి ముసలి వాళ్ళ వరకు జాతీయ పతాకాన్ని చేతిని పుచ్చుకొని ఈరోజు స్మరించుకుంటూ ర్యాలీలు నిర్వహించుకోవడం, ప్రార్థనలు చేసుకోవడం జరుగుతోంది. ఢిల్లీ నుంచి గల్లీ దాకా ఈ కార్యక్రమం నిర్వహించడం జరుగుతోంది. ఈరోజు మనం అంతా చూస్తే అది జెండా, మనం జెండా అని చెప్పుకోకూడదు, మన గౌరవం, మన త్యాగాలకు ప్రతీక. అలాంటి జెండాని చేతి పట్టుకొని తిరుపతిలో కూడా ఈరోజు ఈ స్వతంత్రాన్ని ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రతి భారతీయుడు గర్వంగా చెప్పుకునేలాగా ఈ కార్యక్రమం చేయడం జరుగుతోంది.